ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 40వ అధ్యాయము. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కలను దగ్గరికి అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న శివలింగాన్ని బోయవాడు తీసుకొని తదేకంగా దానివైపే చూస్తూ ఉన్నాడు. అప్పుడు రాజకుమారుడు అది చూసి, "ఈ లింగం నీకెందుకు?" అని అడిగాడు. అప్పుడు బోయవాడు, "నాకు చాలా కాలం నుంచి శివపూజ చేసుకోవాలనే కోరికుంది. శివలింగము అన్నిటికంటే ఉత్తమమైనదని తెలిసి దానిని తీసుకున్నాను" అన్నాడు. అప్పుడు ధనంజయుడు చాలా సంతోషపడి, "ఇది అన్నిటికంటే ప్రశస్తమన్న మాట నిజమే. కాబట్టి నువ్వు దీనిని భక్తితో పూజించుకో" అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, "నేను అడవిలో పెరిగాను. దీన్ని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నా గురుదేవులు" అని నమస్కరించాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, "అయితే చెబుతాను విను. దీనిని తీసుకొని పోయి మీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే మీ ఇంట్లో ఉంటాడు. కాబట్టి నువ్వు నీ భార్యతో కలిసి ప్రతిరోజు పూజ చెయ్యి. ప్రతిరోజు శ్మశానం నుంచి చితాభస్మం తెచ్చి అది శివునికి అర్చించు. నువ్వెప్పుడు ఏం తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు" అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి అలాగే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకలేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, "రోజు శివునికి పూజ ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లు పూజ చెయ్యాలే కానీ మరొక రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు. గురువు మాట జవదాడితే నరకము దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేయకపోతే పుట్టుక లేకుండా పోతుంది. ఈరోజు నేనెంత వెతికినా బూడిద దొరకలేదు. ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయకపోతే ఇన్ని రోజుల నుంచి చేసిన పూజ అంతా వ్యర్థమైపోతుంది. పూజా సమయం కూడా దాటిపోతుంది. ఇక నేనేం చెయ్యాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను" అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, "దానికోసం అంత బాధపడతావేంటి? మనింట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. నువ్వు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరం అర్పించటం కంటే ఇక సంతోషమేముంది? ఎప్పటికైనా కాలి భస్మం కావలసిందే. అట్టి దానిని శివపూజకర్పించటం కంటే కావలసినది ఏమున్నది" అని ధైర్యం చెప్పింది. అప్పుడతడు, "నువ్వు పడుచుదానివి. సంసార సుఖం కూడా ఇంకా అనుభవించలేదు. ఒక బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను చేతులారా ఎలా చంపుకుంటాను? అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంత పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడినవుతాను. అందువలన నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను" అంటూ వలవలా ఏడ్చాడు. అప్పుడు అతని భార్య, "ఓయి, నీకు అంత వెర్రేంటి? నీటి బుడగలాంటి ఈనాడు ఉన్న శరీరము రేపు లేకుండా పోతుంది. పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందే కదా. నా తల్లిదండ్రులు నిన్నప్పగించాక నేను నీదాననే. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నువ్వు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లవుతుంది. నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేముంది? శివుడు మనిద్దరిని రక్షిస్తాడు" అని పట్టుబట్టి చివరికి అతనిని ఎలాగో ఒప్పించింది. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమంది. అతడు అలాగే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడు అవ్వగలిగాని ఎంతో ఆనందించాడు. ఏకాగ్రమైన మనసుతో శివునికి నమస్కరించి అలవాటు ప్రకారము ప్రసాదం తీసుకోవటానికి రమ్మని తన భార్యను కేకేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వాళ్ళిద్దరూ శివుని ప్రసాదం తిన్న తర్వాత చూసినట్లయితే వారి ఇల్లు ఇంతకు ముందు మరీ చెక్కుచెదరకుండా ఉంది. శబరుడు ఆశ్చర్యపడుతూ ఉంటే అతని భార్య, "నాలుగు పక్కల ఇల్లంటుకొని మండుతున్నా నాకేమో ఎక్కడ లేని చలి వేసింది. నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది. తరువాత ఏమైందో నాకు తెలియదు. మీరు పిలిస్తే వెంటనే మెలకు వచ్చి లేచాను" అని అనగానే, "ఆహా, ఈశ్వరుని లీల" అని అనుకుంటూ వారు భక్తితో శివుడికి నమస్కారం చేసుకోగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. జీవితంలో
వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు. అందువలన కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితము వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీ గురువు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తన అనుష్ఠానం పూర్తి చేసుకొని కుష్ఠరోగి దగ్గరకు వెళ్ళారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చెట్టును పూజించటం చూసి ఎంతో ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఆయన తన కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడుకర్ర మీద చల్లారు. వెంటనే అది చిగురించింది. అనుష్ఠానానికి సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది. నివ్వెరపోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతని శరీరము బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టవై ఉన్న జ్ఞానసాగర, కృష్ణవేణి పంచనది సంగమ తీర నివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులను కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. ప్రతిరోజు ఈ నరసింహ సరస్వతీసుని అష్టకం ఎవరు చదువుతారో వారికి జ్ఞానానుసారము దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకము ఘోరమైన సంసారమనే సముద్రం తరించటానికి మంచి సాధనము. నరసింహశర్మ కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించి వాటిని విడవక అలాగే పడి ఉన్నాడు. శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి వదువుగాక అని అతనిని ఆశీర్వదించి చెయ్యబట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ గురుమహత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కారం చేశారు. అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలో తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తరువాత శ్రీగురుడు అతని దగ్గరకు పిలిచి, నాయనా, మీ పట్ల నాకెంతో ప్రీతి కలిగింది. నువ్వు గోవులు సంపదలతో ఐకసుఖాలను అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగియే మా సేవ చేస్తాడు. నీకు పరమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తరువాత శ్రీగురుడు అతనికి అష్టాంగయోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలో ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరసింహశర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూశాము కదా. అంతేకాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలాగే చదవాలని చెప్పేవారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 40వ అధ్యాయం సంపూర్ణం.